తెలంగాణలో అపరిపక్వ రాజకీయ నాయకులుగా మిగిలిపోయినటువంటి షర్మిల ఆంధ్రప్రదేశ్లో మరి పరిపక్వ పాలన ఏది ప్లానింగ్ ఉంటుందో లేదో పక్కన పెడితే మంచి జోష్ అయితే నింపుతోంది, ప్రచారంలో మంచిగానే సాధిస్తోంది. ఏదైతే తెలుగుదేశం అనుకూల మీడియాకి సంతోషాన్ని కలిగిస్తూ అదే సందర్భంలో వైసీపీ వాళ్ళకి ముళ్ళులా గుచ్చుకుంటూ ప్రస్తుతం సాగుతోంది. వైవి సుబ్బారెడ్డిని టార్గెట్ చేస్తూ క్వశ్చన్లు వేసింది. సుబ్బారెడ్డి గారికి నేను జగన్ రెడ్డి అంటే నచ్చలేదట, నేను జగన్ రెడ్డి అంటే నచ్చలేదట, ఇప్పటి నుండి జగన్ అన్నగారు అని అంటే నాకేం అభ్యంతరం లేదు, నాకు అభివృద్ధి గురించి చూపిస్తాను సవాల్ ఇస్తారు. సరే సార్, మీరు చేసిన అభివృద్ధి చూపించండి, మీ అభివృద్ధి చూడడానికి నేను సిద్ధం, డే టు టైము మీరు చెప్పండి అంటూ నిలదీసింది. నన్ను చెప్పమన్నా నేను చెప్తా, మేధావులను కూడా పిలుద్దాం, నాతో పాటు మీడియా వస్తుంది, ప్రతిపక్షాలు వస్తాయి, మా అందరికీ చూపించండి మీరు అభివృద్ధి చేసింది ఎక్కడ, మీరు చెప్పిన రాజధాని ఎక్కడ, పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ, మీ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అంతా చూడాలనుకుంటుంది, మీ సవాల్ని స్వీకరిస్తున్నా అంటూ ప్రకటించింది. పాపం ఈవిడ ఆ సిల్లీ పాలిటిక్స్కి అలవాటు అనడానికి సాక్ష్యం ఏంటంటే, అభివృద్ధి ఇదిగో ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో స్కూల్ ఉందా లేదా, నాడు నేడు కింద బాగుపడిందా లేదా, ఆ పిల్లల దగ్గరికి వెళ్తే చెప్తారు. అక్కడ పూర్తి కాని స్కూల్కి కాదు, పూర్తయిన స్కూల్కి, ఆ ఊళ్ళో ఒక హాస్పిటల్ కొత్తగా వచ్చిందో లేదో వెళ్ళి చూస్తే తెలుసుద్ది. అదే సందర్భంలో ఆ ఊళ్ళో ఒక రైతు భరోసా కేంద్రం వచ్చిందో లేదో అక్కడ చూస్తే తెలుసుద్ది. ఇంటికి పెన్షన్ వచ్చిందో లేదో వెళ్ళి కనుక్కుంటే తెలుసుద్ది. అదే సందర్భంలో ప్రత్యర్థులను అడిగితే ఏమి లేదు, బాగాలేదని కూడా చెప్తారు. సమస్యలు ఉండరు, ప్రపంచం ఎక్కడా ఉండదు. ఈవెన్ వాళ్ళ పార్టీ నాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారి సొంత దేశమైనటువంటి ఇటలీలో కూడా ఉండవు. కానీ ఇక్కడ గతానికి నేటికి ఉన్నటువంటి తేడా గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. అయితే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినాయి అనడానికే లేదు. కాకపోతే ఏంటంటే తన మెయిన్ టార్గెట్ వైసీపీనే అని చెప్పకనే చెప్తోంది.